హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మార్నింగే టైం చూపించాను కదా, ఎర్లీ మార్నింగ్ లేచాను. అందుకనే దీపాలు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీపాలు పెట్టుకున్నాక నిత్య పూజ ఉంటుందిగా. శనివారం రోజు షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఎందుకు చూడమన్నాను అని అంటే, శుక్రవారం రోజే ఒత్తులు చేసుకున్నాను. ఆ షార్ట్ అప్లోడ్ చేసి మిమ్మల్ని అందుకు చూడమని చెప్పానన్నమాట. ఒత్తులు ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నానని. ఇప్పుడు నేను ఆకాశ దీపంది షార్ట్స్ పెడుతున్నాను కదా, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అసలు మనం ఆకాశ దీపం ఎందుకు పెట్టుకోవాలి, దాని విశిష్టత ఏంటి తెలుసుకుందాం. కార్తీక మాసం ఆకాశ దీపం గురించి తెలుసుకుందామని చెప్పా కదా. అంటే ఈ రెండిటికి అవినాభావన సంబంధం ఉంది. గుడిలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో అంటే, శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇలా ఒక తాడు కట్టి, ఇప్పుడు నేను ప్రతి షాట్లో కూడా మీకు పెడుతున్నాను నాకు కుదిరినప్పుడల్లా. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తెలుసుకొని చూస్తారని. 2 కళ్ళు కూడా చాలవుగా, మనం వెళ్ళకపోయినా ఆ పనైనా చేయగలుగుతాం కదా అని చెప్పి నేను ఆ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఒక తాడు కట్టి ఇత్తడి పాత్రకి దీపం వెలిగించాక అందరూ కూడా నూనె తీసుకొని వస్తారు శక్తి కొలది. ఆ దీపంలో నూనె పోసుకొని దీపాన్ని వెలిగించిన తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్తూ ఉంటారు కదా, అది మనం చూస్తూనే ఉంటాం. అలాగే నేను కూడా వెళ్ళినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెప్తోంది. దీపావళి రోజు మనం త్రయోదశి అమ్మవారి పూజ ఎలా చేస్తామో, అంటే లక్ష్మీదేవి విశేషంగా ఎలా చేస్తామో అలాగే పితృదేవతలకి కూడా కొంతమంది తర్పణాలు కూడా వదులుతూ ఉంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. దీపాన్ని వెలిగిస్తూ దామోదర, త్రయంబక, శివకేశవులను ఆహ్వానిస్తూ ఉంటారు. నేను కూడా రోజు పెట్టినప్పుడు అలాగే జరుగుతుంది. ఈ దీపము సమాజంలో చీకటిని తొలగించి ఆధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వలించే చిహ్నంగా భావించబడుతుంది. సంవత్సరం పాటు మనం దేవతార్చన చేస్తాం. శాస్త్రం ప్రకారం ఉదయం తప్పనిసరిగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆరాధించినట్లు అవుతుంది. సూర్యుడు ఉన్నంతసేపు మనం ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడిగా ఆరాధిస్తాం. సూర్యుడు రాకముందు మరి దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. ఇలా దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలకలలాడుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. భగవంతుడు అంటే పంచభూతాత్మకుడు కదా. ఇలా ఆకాశ దీపాన్ని వెలిగించడం ద్వారా పక్షులు కూడా రాత్రి సమయంలో తమ గమ్యాన్ని తెలుసుకుంటాయి. రాత్రి సమయంలో గాల్లో ఎగిరే పక్షులు మనం వెలిగించే దీపకాంతిని గ్రహించి పక్షులు కూడా తమ గమ్యస్థానానికి చేరుకుంటాయి. కాబట్టి భూతాదయ కలిగి ఉండాలని మనం ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాం. ఆకాశ దీపాన్ని కేవలం గుడిలోనే కాదు, ప్రతి ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. గుడిలో అయితే ఎత్తులో ధ్వజస్తంభానికి దీపాన్ని వెలిగిస్తారు, కానీ మనం ఇంటికి బయట ఈ దీపాన్ని వెలిగించవచ్చు. త్రయంబక ఆవాహయామి, దామోదర ఆవాహయామి అని మనం ఒకసారి ఆకాశం వైపు చూస్తూ మనం ఒక్కసారైతే దండం పెట్టుకొని, పూర్వకాలంలో రావణ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో బాటసారుల కోసం ఆకాశ దీపాన్ని పెట్టేవారంట.
అని మనకు తెలుస్తున్నది. కాలినడకన వచ్చే బాటసారులందరూ ఆకాశ దీపాన్ని చూడడంతో అక్కడ ఒక దేవాలయం ఉందని, సమీపంలోనే ఒక గ్రామం ఉంటుందని, రాత్రి సమయంలో ఆ గ్రామాల్లో తలదాచుకొని మరునాడు వారి ప్రయాణాలు కొనసాగించేవారు అని తెలుస్తోంది. ముఖ్యంగా ఆకాశ దీపాలు ప్రదోష వేళల్లో వెలిగించిన తర్వాత వాటిని దర్శించుకుంటే సకల దోషాలు పాపాలు దూరమవుతాయని నమ్మకం. అలాగే ఆవు నెయ్యితో దీపాలు పెట్టడం వల్ల కూడా పర్యావరణ సమతుల్యాలతో ఏర్పడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మన పురాణాలు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తాయి కదా. అందుకనే నేను ఈ చిన్నగా ఆకాశ దీపం గురించి చెప్పాను. ఈరోజు శనివారం కదా, అందుకనే అర్ధనారీశ్వరులు అంటే శివుడు వేరు కాదు, విష్ణుమూర్తి వేరు కాదు కదా. అందుకనే నేను అర్ధనారీశ్వర ఒత్తి పిండి దీపంలో కృష్ణుడి దగ్గరికి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి నేను వేసుకున్నాను. ఇంకా కమలం ఒత్తి కూడా వేసుకున్నాను. ఆవు నెయ్యితో దీపం పెట్టాను. అగరవత్తులు అయితే వెలిగిస్తున్నాను. ఏకహారతితో కూడా వెలిగించచ్చు అని చెప్పి ప్రతిసారి కూడా చెప్తున్నాను. డైరెక్ట్గా అగరబత్తితోటి అగ్గిపుల్లతోటి వెలిగించకూడదు. ఇప్పుడు నేను వెలిగిస్తున్నది కమలం ఒత్తి. సూర్యోదయానికి ముందే కార్తీక దామోదరుడికి దీపం పెట్టేసుకున్నాను. మరి ఇప్పుడు నిదానంగా పిండి దీపాలు, నిత్య పూజ అన్నీ పెట్టుకొని గుడికి వెళ్ళాలిగా. మరి ప్రతి శనివారం గుడికి వెళ్ళడం అలవాటు, నవగ్రహ ప్రదక్షిణం చేయడం కూడా అలవాటే. మరి మీరు కూడా ఎవరైనా వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. అంటే నేను చెప్పానని చేయమని చెప్పట్లేదు, ఇలా ఒక్కసారైనా చేసుకుంటే దీపాలు బాగుంటాయిగా. ఇంకా కార్తీక మాసం వచ్చేది మార్గశిర మాసం. మరి మీరు కూడా ఒక్క వారమైనా ఇలా కమలం ఒత్తితో దీపం పెట్టుకుంటారని చూపిస్తున్నాను. నా రోజు అయితే ఇలా గడిచింది ఈ శనివారం రోజు. మరి నేను ఇంకా నైవేద్యాలు ఏం పెట్టానంటే, ప్రతి శనివారం కూడా శుక్రవారం కూడా ఏదైనా నైవేద్యం పెడతాను. మరి ఈరోజు చలిమిడి, బెల్లము, పానకం, వడపప్పు, కొబ్బరికాయ కొట్టాలి కానీ కొట్టలేదు. ఇంకా గుడికైతే వెళ్ళిపోయాను. నవగ్రహ ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని పులిహార తినేసి, మా వెంకటేశ్వర స్వామి గుడిలో పులిహార తినాలంటే అదృష్టం ఉండాలి. ఇంకా రాగానే ఎన్షూర్ తాగి ఇంట్లో రొటీన్ వర్క్స్ అనమాట. ఇంకా ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.